ఇప్పుడు మళ్ళీ మేము చేస్తామండి ఆస్ట్రేలియాప్పుడు ఇలా ఇండోనేషియా కొండలు అయితే కనపడుతున్నాయి చూస్తున్నాం కదా, అవి ఇండోనేషియా అనమాట. ఇలాగ మధ్య మధ్యలో ఇండోనేషియా అనేది చాలా ఐలాండ్లు అయితే ఉంటాయి, కనపడుతూనే ఉంటాయి అనమాట చిన్నగా. నిన్న ఈ పైప్ అయితే మార్చామండి ఇక్కడ నుండి ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ నుండి ఆయిల్ అయితే లీక్ అవుతుంది చూస్తున్నారు కదా. ఈ హోస్ ఇప్పుడు చేంజ్ చేయాలన్నమాట. హోస్లు అయితే తెచ్చాను సైజులు. ఈ కేప్ సైజ్ షిప్లు అయితే ఎప్పుడైనా కానీ ఇలా సెయిలింగ్లో వీళ్ళు హ్యాచ్ ఓపెన్ చేసినప్పుడల్లా ఎప్పుడైనా హోస్ అనేది లీక్ అయిపోవచ్చండి. సో చూస్తున్నారు కదా, ఇప్పటికే చాలా హోస్లు అయితే మార్చాను. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ హోస్ అయితే మారుస్తున్నాము. ఆల్రెడీ అక్కడ మెటల్ పైప్ కూడా చేంజ్ చేసామన్నమాట. ఇప్పుడు అక్కడ ఉన్న పాత కనెక్షన్లు తీసేసి ఇప్పుడు కొత్త కనెక్షన్లు అయితే బిగిస్తున్నాను. అంటే కొత్త కప్లింగ్స్ అనమాట. పాతవి కూడా కొద్దిగా రస్ట్ అయిపోయినట్టు ఉన్నాయి. సో చూసారు కదా, ఇప్పుడైతే కొత్త హౌస్ అయితే పెట్టేసాము. ఇక్కడ ఈ భూమి హ్యాచ్ డోర్ అయితే క్లోజ్ అవ్వట్లేదని చెప్పారండి, అందుకనే వచ్చి చూస్తున్నాం అన్నమాట. అది లోపల మెకానిజం అనేది ఓపెన్ చేయాలి. ఇది పైన కవర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉందండి లోపల గేర్తో పాటు ఆ షాఫ్ట్ తిరిగినప్పుడు ఏంటంటే గేర్కి పట్టేస్తుంది, స్లిప్ అయిపోతుంది అనమాట. అయితే ఈ షాఫ్ట్ కూడా క్లియరెన్స్ అనేది ఎక్కువ ఉంది, దానివల్ల కూడా అవ్వచ్చు. సో ఇప్పుడు మేము ఈ షాఫ్ట్ తీసుకెళ్ళిపోయి కొద్దిగా వెల్డింగ్తో మెటల్ ఫిల్ చేసి దాన్ని లేత్ మెషిన్ మీద మెషినింగ్ చేసి అయితే తీసుకురావాలి. ఇప్పుడు ఆ షాఫ్ట్కి కొద్దిగా వెల్డింగ్ అయితే చేసి లేత్ మెషిన్లో ఎక్కించాము. ఇతనైతే మా షిప్లో థర్డ్ ఇంజనీర్ అండి, ఫిలిపినో అతను. తనకు కూడా లేత్ మిషన్ మీద కొద్దిగా పట్టు అయితే ఉందండి. నేను చేస్తుంటే నేను చేసిస్తానని చెప్పి తీసుకున్నాడు. సరే ఎలాగైనా వర్క్ తెలిసినట్టునే కదా అని తనకైతే ఇచ్చానమాట. ఇలా చాలామంది ఇంజనీర్లకి అయితే ఇంజిన్ రూమ్లో లేత్ మిషన్ వర్క్ అయితే తెలిసి ఉంటుంది. మోస్ట్లీ నేను చూసిన ఫిలిప్పీన్స్ అయితే వీళ్ళు లేత్ మిషన్ మీద వర్క్ చేస్తారండి. సో ఇప్పుడు షాఫ్ట్ తెచ్చి బాక్స్ అప్ చేసిన తర్వాత అయితే వర్క్ చేస్తుందండి. ఆల్రెడీ ట్రై అవుట్ అయితే చేసాం అనమాట, చూడొచ్చు మీరు. ఇండోనేషియా ఏంటంటే చిన్న చిన్న ఐలాండ్లు అయితే ఎక్కువ ఉంటాయండి. మొత్తం మా షిప్ ఎదురుగా కూడా ఐలాండ్లు ఉన్నాయి, వాటిని తప్పించుకొని వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట. చూసే కదా, ఇక్కడ దగ్గరలో ఫిషింగ్ బోట్స్ కూడా అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఐలాండ్ దగ్గరలో ఉంది కాబట్టి వీళ్ళు చేపలు పట్టుకుంటాకైతే వచ్చేవాళ్ళు ఉంటారు. సో అలాగా ఫిషింగ్ బోట్లు అయితే చాలా కనపడుతున్నాయి. సో ఇక్కడ ఫెర్రీస్ కూడా చాలా ఉన్నాయండి, ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న ఐలాండ్ చాలా ఉన్నాయి. ఒక ఐలాండ్ నుండి ఇంకో ఐలాండ్కి వెళ్ళడానికి వీళ్ళు ఫెర్రీలు అయితే వెళ్తున్నారు. ఇక్కడ నుండి వెహికల్స్ కూడా అలా తీసుకెళ్తారనమాట. ఇది ఇండోనేషియాలో బాలి ఐలాండ్ అంటండి. సో ఇక్కడ కెప్టెన్ బర్త్డే అండ్ ప్రమోషన్ పార్టీ అయితే జరుగుతుందండి. ఇంతకుముందు ఉన్న ఒక ఫిలిపినో కెప్టెన్ అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు వరకు ఉన్న చీఫ్ ఆఫీసర్కి అయితే ప్రమోషన్ అయితే వచ్చిందన్నమాట. ఇప్పుడు తన కెప్టెన్ అయితే అయ్యాడు. సో నార్మల్గా ఇలాగ బర్త్డేలు కానీ ఇలా ప్రమోషన్లు కానీ వస్తే షిప్లో అయితే నార్మల్గా సెలబ్రేషన్ అనేది చేస్తూ ఉంటారండి. సో చూడొచ్చు మీరు, అక్కడ గ్రీన్ టీషర్ట్ మీద ఉన్నారు కదా, తనే అయితే ఇప్పుడు కెప్టెన్ అయ్యారన్నమాట. ఇప్పటి వరకు అయితే చీఫ్ ఆఫీసర్గా చేశారు. ఇతర అయితే యుక్రెయిన్ అతనండి. సో ఈరోజు తన బర్త్డే కూడా అవడంతో రెండు కలిపి ఒకేసారి అయితే సెలబ్రేషన్ చేస్తున్నాము.
ఇప్పుడు ఆస్ట్రేలియా అయితే చేరుకున్నామండి. ఇప్పుడు యాంకర్ ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ చూస్తే చాలా షిప్లు అయితే ఉన్నాయి, మరి లేట్ అయితే అవ్వచ్చేమో. సో ఇక్కడ ఆస్ట్రేలియా విశేషాలు తర్వాత వీడియోలో చూద్దాం.